సినిమాల్లోకి కొంచెం లేట్గా వచ్చారు కానీ బట్ మొదటి నుంచి మీరు రంగస్థలం అంటే థియేటర్కల్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు ఎంతమందో హీరోయిన్లు చూశారు ఆడియన్ గా కూడా. కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారంటే? అమ్మాయి లాగా ఉంటుంది అంతే. అసలు అమ్మాయిని హీరోయిన్ లాగా నేను ఎప్పుడు అసలు చేసిన 2-3 రోజులు అనమాట ఫైట్ చూసి పిల్ల కూతురులాగా ఉంటుంది అంతే. అంతే ఆ హీరోయిన్ ఇది నాకు కనపడట్లే అమ్మాయిలో. అట్లా అంత ఓబిడియంట్ అంత ఇదిగా అది నటించడం కదా మళ్ళా అంటే ఒరిజినల్ గా ఉంటుంది అంతే. కానీ కొందరు ఈ రకంగా ఉంటది నటిస్తారు, అది తెలిసిపోతుంటది. మనం ముదురులం కదా, మొత్తం రాలిపోయి మొత్తం అయిపోయి ఉంటే పిల్లలు చూస్తే అదే ఆనందం నాకు. అసలు ఈ పిల్ల వస్తుందనే వచ్చా నేను. ఉదయం 8 గంటలు ఒంగోలు బయలుదేరి వచ్చా. నేను చేయను, ఎవరి చేత చేయించుకో, నాకు అవసరం లేదు ఆనన్న. ఆ తర్వాత సీను వాళ్ళు పెట్టిన ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ నేను ఇట్లా మాట్లాడాను అనిపించింది. అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని. అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడ చేసేస్తారుగా, అదేంటి దాన్ని ఏమంటారు, ఆన్లైన్. Started my career, I feel like I have a long way to go. Whatever ఇప్పుడు నేను లెర్న్ చేసేది అన్నీ I feel like a drop in the ocean, and I think I have to learn more, I have to explore more, I have to prove more. So I think I'm in the journey ఇప్పుడు కూడా. కమర్షియల్ సినిమాలు చేసేంత కెపాసిటీ ఉన్న కథానాయకులు ఎప్పుడైనా సరే రేడియో సినిమాలు చేస్తే ఇండస్ట్రీ అంతా వాళ్ళని చూసే కోణం మారిపోతుంది. వాళ్ళని సీరియస్ రోల్స్కి పికప్ చేయడం జరుగుతుంది, లేడీ ఓరియంటెడ్ చేయాలనేది నా కోరిక. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐవ్ డన్ దట్. ఇంత చేసిన తర్వాత కూడా ఐ ఫీల్ లైక్